పీరియడ్స్ 2 రోజులుగా డిలే అయితే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? పీరియడ్స్ 10 రోజులు డిలే అయితే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? పీరియడ్ ఫ్లో హెవీగా ఉంటే ఏమైనా ప్రాబ్లమా? మరీ తక్కువ ఉంటే ఏమైనా ప్రాబ్లమా? ఇలాంటి కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్, ఇలాంటి కన్ఫ్యూజింగ్ ప్రాబ్లమ్స్ తో వస్తూ ఉంటారు. ఇన్ఫాక్ట్ దీంట్లో ఏ కన్ఫ్యూజన్ లేదు. ఐల్ క్లియర్ అవుట్ ఆల్ యువర్ కన్ఫ్యూజన్ వన్స్ అండ్ ఫర్ ఆల్. అసలు పీరియడ్ లెంత్ అనేది ఎంత ఉండాలి, ఫ్లో అనేది ఎలా ఉండాలో నేను మీకు చెప్తాను. సో మన పీరియడ్స్ అనేది ప్రతి 21 నుంచి 35 రోజులకు వస్తూ ఉండాలి. 2 రోజులు అటు ఇటు లేదా 5 రోజులు అటు ఇటు అవ్వడం ఏమీ ప్రాబ్లం కాదు. కానీ ఎక్కడ మనం వరి అవ్వాలనంటే, పీరియడ్ అనేది ఈ లెంత్ కన్నా అటు ఇటు అయినప్పుడు మనం వరి అవ్వాలి, లేదా హెవీగా ఫ్లో అవుతున్నప్పుడు. ఇప్పుడు హెవీ ఫ్లో అనేది సబ్జెక్టివ్ అండి. ఒకరికి హెవీగా అనిపించచ్చు, ఒకరికి లైట్ గా అనిపించచ్చు. మీ ఫ్లో మీకు తెలుసు ప్రతి మంత్ ఎలా ఉంటుంది. ఫస్ట్ 2 days హెవీగా అయ్యిద్ది, 3rd day నుంచి తగ్గిపోద్ది జనరలీ. కానీ ఒక 2 నెలల నుంచి 5 రోజుల పాటు హెవీగా క్లాట్స్ కూడా పడుతున్నాయంటే యూ హ్యావ్ టు సీక్ హెల్ప్ అనేది అర్థం. ఇప్పుడు ఇదంతా ఒకటంటే, ఫ్లో అనేది సడన్ గా తగ్గిపోవడం, దీన్ని ఇగ్నోర్ చేయకూడదు. ప్రతి నెల మంచిగా 3 రోజులు ప్రాపర్ గా బ్లీడింగ్ అయితే 4-5 రోజుకి స్పాటింగ్ అయి తగ్గిపోతూ ఉంటది చాలా మందికి. కానీ సడన్ గా ఈ ప్యాటర్న్ చేంజ్ అయ్యి మీకు కొన్ని నెలల నుంచి బ్లీడింగ్ అనేది ఒకటే రోజు అవ్వడమో, లేకపోతే స్పాటింగ్ లాగా కనిపించకుండా ఉండడమో అనేది కరెక్ట్ కాదు. మీరు వెంటనే మమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి. మిగతా ఏ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. నొప్పి, పీరియడ్స్ అనేది నొప్పి వస్తూ ఉంటది. పీరియడ్స్ లో ఉన్న నొప్పి పర్లేదు, భరించగలిగే నొప్పి అయితే పర్లేదు. లేదు భరించలేకపోతున్నాము అని అన్నప్పుడు డాక్టర్ హెల్ప్ అనేది మీరు తీసుకోవాలి. ఈ నొప్పి అనేది పీరియడ్స్ అప్పుడే కాకుండా ఒక సైకిల్ అంటే పీరియడ్స్ మధ్యలో ఎక్కువగా రావడం గానీ, అసలు పీరియడ్స్ కి సంబంధం లేకుండా పొద్దు గొడిపి నొప్పి చాలా వస్తూ ఉండడం గానీ కరెక్ట్ కాదు. దీంతో పాటు వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువ అవ్వడం, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటే వెంటనే మీరు డాక్టర్ ని సంప్రదించాలి. సో మీకు కనుక ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, హెవీగా ఫ్లో అవుతున్నా, మరీ తక్కువ ఫ్లో అవుతున్నా, పీరియడ్ డ్యూరేషన్ అనేది మరీ ఎక్కువగా ఉన్నా, మరీ తక్కువ అయిపోయినా, అంటే ఎక్కువ సార్లుగా పీరియడ్స్ వస్తున్నా, లేదా కడుపులో నొప్పి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, వామిటింగ్స్, ఫీవర్, డయేరియా ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, పీరియడ్స్ టైంలో మోషన్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్ లేకపోతే పీరియడ్స్ అప్పుడు ప్రాబ్లమ్స్, వేరే రకమైన ప్రాబ్లమ్స్ కూడా యాడ్ ఆన్ అవుతూ ఉంటే, అదే కాకుండా వెజైనల్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటే మీరు డెఫినెట్లీ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. సింపుల్ సొల్యూషన్స్ ఉంటాయి వీటికి, కానీ డిలే చేసే కొద్దీ, ఇగ్నోర్ చేసే కొద్దీ చిన్న ప్రాబ్లమే పెద్దగా అవ్వచ్చు. సో ప్లీజ్ కన్సల్ట్ us at Medci Hospitals, Vijayawada.